హలో రామ్ గారు. హలో నాగరాజు. చాలామంది అంటే విజువలైజేషన్ పార్ట్ 1 అనేటువంటి వీడియో మనం ఎప్పుడైతే చేసామో నంబర్ ఆఫ్ పీపుల్ ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి. డిసెంబర్ 1న మీరు కండక్ట్ చేయబోయేటువంటి క్లాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో డిసెంబర్ 1నే క్లాస్ ఉంటుంది అని చెప్పేసి, సో ఆ విజువలైజేషన్ టెక్నిక్కి సంబంధించి మా క్లారిటీ ఆఫ్ థాట్ కోసం, ప్యూరిటీ ఆఫ్ థాట్ కోసం మేము విజువలైజేషన్ టెక్నిక్లో భాగం ఇవ్వాలనుకుంటున్నాము, క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ విజువలైజేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, కొంతమందికి అయితే ఇల్యూజన్స్ ఉంటాయి, కొంతమందికి అపోహలు ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి కూడా ఆ థాట్ని బ్రేక్ చేయాలి అని అంటే విజువలైజేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ అవి ఏ విధంగా క్రియేట్ అవుతాయి. సో ఈ వీడియోలో పార్ట్ 2 వీడియో అంటే బాహుబలి లాగా పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉందో ఇందులో ఒక్కసారి చూద్దాం సార్. సో బాహుబలి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పుష్ప అనుకుందాం. అయితే నాగరాజు వాళ్ళు అట్లా అడగడంలో చాలా న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉందని అర్థం. ఈ విషయంలో ఏదైనా 2 సార్లు సృష్టింపబడుతుంది. ఒకటి మైండ్స్కేప్లో, రెండోది ల్యాండ్స్కేప్లో. అసలు మైండ్లో సృష్టించిన తర్వాతే బయటకు వస్తుంది. ఈరోజు మనం అనుభవించే ఈ ప్రపంచం మొత్తం మనిషి ఆలోచన నుంచి వచ్చింది కదా. అవును, మనిషి ఆలోచన నుంచే వచ్చింది. విమానం కనిపెట్టినప్పుడు మనిషి ఎగరగలడా అంటే అలా ఎలా ఎగురుతాడు? చాలామంది చెప్పారు దేవుడు మనిషిని సృష్టించింది నడవడానికి, చేపను సృష్టించింది ఈదడానికి, పక్షిని సృష్టించింది ఎగరడానికి. మనిషి ఎగరలేడు. కానీ ఈ విజువలైజేషన్తో చూసిన రైట్ బ్రదర్స్ ఎగరాలని అనుకున్నారు. అయితే మనుషులు ఎవరికైతే ఈ డౌట్ వస్తుందో వాళ్ళందరూ చూద్దామని వచ్చారు ఈయన ఎలా ఎగురుతాడో అని. ఫస్ట్ ఫ్లైట్ అందరినీ పిలిచారు, ఈయన ఎగరడానికి ట్రై చేసి ఫస్ట్ ఫ్లైట్ కూలిపోయింది. చూసావా, మన టైం వేస్ట్ చేస్తాడు, ఇంతే, మనిషికి సాధ్యం కాదని అందరు అన్నారు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన పొరపాటు. ఫస్ట్ ఫ్లైట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, అసలు చెక్క పైకి ఎగరదు. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని మార్చి మెటీరియల్ మార్చారు. కానీ ఎగరాలన్న కోరిక, ఆ విజువలైజేషన్ మేము మారలేదు. అవును. రెండోసారి మళ్ళీ అందరినీ పిలిచారు. వాళ్ళందరూ అన్నారు మళ్ళీ మన టైం వేస్ట్ చేయబోతున్నాడు అని. ఈసారి మళ్ళీ ఎగరడానికి మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ ఇప్పుడు కూలిపోతే ఇట్లా అని. ఇదే వేలు నాకు తెలుసు వీడు ఏదో ఒక రోజు నిరూపిస్తాడని అని. ఇది లోకులు. సో ఆ విజువలైజేషన్ అనేది కొత్త విషయం కాదు. అసలు ఇవాళ మనం మాట్లాడుకుంటుంటే చాలామందికి అనుమానం కలుగుతుంది. కానీ ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా విజువలైజేషన్ నిజం అవడం జరుగుతూ ఉంటుంది. ట్రూ అండి. దాన్ని వాళ్ళు గుర్తించకుండా ఉంటారు. ఈ విజువలైజేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొత్త విషయాలు చెప్పాలి. ఎందుకు, ఎలా, ఏమిటి అని. ఒక దాన్ని చూడాలనుకుంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఆర్ బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అని. అంటే మీరు చూస్తేనే నమ్ముతారు. దృష్టి ఉన్నవాడు ఏది చూస్తే అది నమ్ముతాడు, చూసినప్పుడు నమ్ముతాడు. మనోదృష్టి ఉన్నవాడు నమ్మిన తర్వాత చూస్తాడు. ఈ నమ్మకం అనేది విజువలైజేషన్లో చాలా ఇంపార్టెంట్. అవును. ఒకసారి ఊళ్ళో వర్షాలు పడక ఊరు ఎండిపోతుంటే ఊళ్ళో ప్రజలందరూ అనుకున్నారు మనం ఊరి బయటకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిద్దాం, వర్షం పడుతుంది. ఎప్పుడు ఈరోజు సాయంత్రం 4 అందరూ ఏకమయ్యారు. ప్రార్థన చేయడానికి గ్రౌండ్కి వెళ్ళారు. అందరూ అక్కడ గుమిగూడారు. ఒక అబ్బాయి మాత్రం గొడుగు తీసుకొచ్చాడంట. నమ్మకం చూడండి. ఈ ప్రార్థన తర్వాత డెఫినెట్గా వర్షం పడుతుందని నమ్మకం. అవును. అలాంటి ఫెయిత్ ఉండాలి. ఈ విజువలైజేషన్ ముందే చూశాడు. సో అట్లా ముందు చూడగలిగిన వాళ్ళే చాలామంది శాస్త్రవేత్తలంతా ముందు చూడగలిగిన వాళ్ళే. ఫోన్ అంటూ ఇలా మాట్లాడాలని మనకు తెలియదు గ్రహం బెల్ కనిపెట్టేంత వరకు. కానీ అతను ఊహించింది బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు రూపం మారిందే తప్ప కాన్సెప్ట్ అదే. ఏ ఇన్వెన్షన్ అయినా సరే అది విజువలైజ్ చేసిందేగా. అవును. అయితే సాధారణమైన మనిషికి ఆలోచనలు ఉన్నాయి సార్, అది ఆటోమేటిక్ ఆలోచనలని మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్ కంట్రోల్లోకి తెస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మనకు తెలియకుండా ఆలోచనలు ఎగిరిపోతూ ఉంటే ఎక్కడికో పోతుంటాయి. అందుకే మనకి చాలామంది అడుగుతుంటారు కదా, సార్ నేను ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోతున్నాను, థాట్స్ని కంట్రోల్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం ఎలాగో మన వర్క్షాప్లో దీని గురించి మాట్లాడతాం అనుకోండి. అయితే ఈ డిఫాల్ట్గా వెళ్ళే ఆలోచనలను మాన్యువల్ కంట్రోల్లోకి తీసుకొచ్చి మనకు కావాలనుకున్న ఆలోచన ఎలా చేయాలో ఇది తెలుసుకుంటే విజువలైజేషన్ చేయటం చాలా ఈజీ. ఎలా సార్? హౌ? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ చెప్పే ముందు నారాజు ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు ఇక్కడ 2 గీతలు కనిపిస్తున్నాయి కదా, లైన్ ఏ, లైన్ బి. అవును. ఏది పెద్దది?
లైన్ బి పెద్దది. వెరీ గుడ్. లైన్ బి పెద్దది కదా. ఇంకొకసారి చూపించండి సార్, ఆడియన్స్ కూడా తెలియదు కాబట్టి. లైన్ బి పెద్దగా ఉంది. లైన్ బి పెద్దగా ఉంది. నేను ఒక క్వశ్చన్ వేస్తాను సరదాగా. ఓకే. ఒక బ్యాటు బాలు కొన్నాం, రెండూ కలిసి 120 రూపాయలు. బ్యాటు బాలుతో కలిపి బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ. బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ. అవును. ఇప్పుడు బ్యాట్ కాస్ట్ ఎంత? సేమ్ అదే కదా సార్, 100 రూపాయలు. బాల్ కాస్ట్ ఎంత? బ్యాట్ చెప్పాను నేను. టోటల్ కాస్ట్ 120. ఇప్పుడు అందులో మీరు 120కి బ్యాటు బాలు కొన్నాము. ఓకే. బ్యాటు బాల్ కాస్ట్ కంటే 100 రూపాయలు ఎక్కువ. ఓకే. బాల్ ఎంత? 20. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిది మనం లైన్స్ చూసాం, రెండోది నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఈ లైన్స్ ఏది పెద్దది? లైన్ బి. లైన్ బి. మీరు చెక్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ, ఐఎమ్ షోయింగ్ యూ, రెండు ఈక్వలే. ఈ రెండు ఈక్వలే. ఈ లైన్లు ఏవి పెద్దవి కాదు. మీకు పైన ఉన్నాయి చూసారా స్ట్రింగ్స్, ఆ యారోస్, అవి మాత్రం డైరెక్షన్ ఓపెన్ అయ్యాయి, వి షేప్లో ఓపెన్ అయ్యాయి. ఈ రెండు ఇలా ఉంటే అదే తేడా తప్ప లైన్ మాత్రం ఈక్వలే. అవునండి. దీన్ని దృష్టి భ్రమ అంటారు. ఓకే. కంటికి కనిపించిన దాన్ని కూడా సరిగ్గా చూడలేకపోవడం దృష్టి భ్రమ అంటారు. ఇది మనకు జీవితంలో చాలా సంఘటనలో జరుగుతుంటాయి. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. 120 రూపాయలకు మనం బ్యాటు బాల్ వచ్చింది. బ్యాటు బాలు కంటే 100 రూపాయలు ఎక్కువ. బాల్ ఎంత? 20 రూపీస్ అని చెప్పి 20. మరి 20 కంటే 100 రూపాయలు ఎక్కువ అంటే బ్యాటు 120 అవ్వాలి. అప్పుడు బాల్ కాస్ట్ 20 అన్నారుగా, మొత్తం 140 అయిందే. బాల్ కంటే 100 ఎక్కువ అంటే బాల్ 10 రూపాయలే. ఆ 10 రూపాయలు ప్లస్ 100 ఎక్కువ, 110 బ్యాటు. ఓకే. 110 రూపాయలు బ్యాటు, 10 రూపాయలు బాలు. ఇప్పుడు 100 మొత్తం 120 అయింది. మీరు మళ్ళీ వింటే నేను అడిగిన లెక్క ఆలోచించుకుంటే అర్థమవుతుంది. దీన్ని జ్ఞానభ్రమ అంటారు. ఓకే. దిస్ ఈజ్ అ కాగ్నిటివ్ ఇల్యూజన్ అంటారు. మనిషికి మన కంటి ఎదురుగా కనిపిస్తున్నా సరే ఎవరైనా ఇట్లాగే ఆన్సరే చెప్తాం, కానీ ఆలోచించినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లాంటి ఆప్టికల్ ఇల్యూజన్, కాగ్నిటివ్ ఇల్యూజన్స్, ఈ రెండు భ్రమల వల్ల మన కంటికి కనిపించిన వాస్తవాల్ని కూడా మనం గుర్తించలేము. ఇక కంటికి కనిపించని, విజువలైజ్ చేసుకోవాల్సిన భవిష్యత్తును చూడగలగడం అంటే అందరికీ సాధ్యం కాదు, అది తెలిసిన వాళ్ళకి తప్ప. అందుకే చాలామందికి అనుమానం వస్తుంది. చాలామంది ఇది ఎలా సాధ్యం అన్న అనుమానం వస్తుంది. ఇట్లాంటి భ్రమలు ప్రతిరోజు మనల్ని వాస్తవంగా మన బ్రెయిన్కున్న కెపాసిటీని మర్చిపోయేటట్టు చేస్తాయి. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. తర్వాత మనం ఒక టేప్ రికార్డర్ మన దగ్గర ఉంటుంది. ప్రతిరోజు మనం ఏదైతే చూస్తామో అది రికార్డు చేసుకుంటూ ఉంటుంది. కానీ మీరు ఏదైతే ప్లే చేస్తారో అది మళ్ళీ బ్రెయిన్ వింటూ ఉంటుంది. అవును. ప్లే చేయడం అంటే మీరు అదే తలుచుకుంటూ ఉంటారు. అందుకే విజువలైజేషన్ ఎవ్రీడే చేయమంటారు. చేయటం వల్ల సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తున్నాం. ఇందులో ఒక రహస్యం ఉంది. చాలామందికి ఎలా సాధ్యం అని రావడానికి ఒక కారణం ఉంది. నాగరాజు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. షూర్ సార్. చాలామంది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇంత సంపద కావాలి, నేను ఇలా పాస్ అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలి, ముఖ్యంగా నా ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం చాలా విలువైంది. విజువలైజేషన్ ద్వారా ఎన్నో బాగు చేయొచ్చు. అయితే ఇలా ఆలోచిస్తున్నప్పుడు మీ బ్రెయిన్ చెప్తుంది, అవును నీ కెపాసిటీ, నీకు సైన్సే సరిగా అర్థం అవ్వలేదు, 95 మార్క్స్ ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. అసలు నీకు ఇంతకుముందు 8th క్లాస్లో చాలా తక్కువ వచ్చాయి, 10thలో నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు? అవును. నీ బ్రెయినే నీకు సమాధానం చెప్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే డిస్టార్షన్ అవుతూ ఉంటారు. పక్కదోవ పట్టించడానికి కాన్షియస్ మైండ్ లాజిక్ను గుర్తు చేస్తుంది. ఏ లాజిక్ ద్వారా నీకు సాధ్యమవుతుంది నువ్వు ఊహించింది అని. ట్రూ. ఈ లాజిక్ నిన్ను ప్రశ్నించిన నాలు నీ ఊహ కూడా అలో చేయదు నేను ఊహించడానికి. ఏమో తెలీదు, మనం 3 నెలల్లో అమెరికా ప్రయాణం చేయొచ్చాము. ఇది ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే మన ఆలోచన, మన నిర్ణయం దేని మీద ఆధారపడుతుంది? నేను అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ అన్న చేసే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను,
నాగరాజు నడవగలవా? నడవగలుగుతాను. ఎగరగలవా? ఎగరలేను. సో ఇమ్మీడియట్గా ఆన్సర్ ఎగరలేను అని ఎందుకు వచ్చిందంటే హిస్టరీలో చూస్తే ఇంతవరకు మనకు ఎగిరిన దాఖలాలు లేవు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎగరలేను అంటే ఏంటి? నా భవిష్యత్తు నిర్ణయము గత రికార్డును బట్టి ఉంది. అవును. నా పాస్ట్ రికార్డును బట్టి నా ఫ్యూచర్ను నేను డిసైడ్ చేస్తున్నాను. అవును. కానీ ఏ సంఘటన జరిగినా గతాన్ని బ్రేక్ చేసే కొత్తగా జరగవచ్చు, జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ మన హ్యూమన్ బ్రెయిన్, కాన్షియస్ మైండ్ విల్ నాట్ అగ్రీ. అందుకే ఇంకొక రహస్యం ఉంది. కాన్షియస్ మైండ్ డల్గా ఉన్నప్పుడు, సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏం కావాలో, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏ స్థాయికి ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని తలుచుకుంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో, సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో ఆ ఆలోచనలను రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్లకుండా కాన్షియస్ మైండ్ అడ్డుపడుతూ నీ లాజిక్ గుర్తు చేస్తుంటుంది. గతంలో ఏం జరిగింది, ఇది ఎలా సాధ్యం, ఎప్పుడవుతుంది చెప్పు, అసలు నీ దగ్గర 50 రూపాయల డబ్బులు ఉన్నాయి, నువ్వేమో 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఎలా సాధ్యమవుతుంది అనేది పాస్ట్ హిస్టరీని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ గ్రామర్ తెలియదు, మీ క్యాస్ట్ తెలియదు, మీ పాస్ట్ తెలియదు, మీకున్న వచ్చిన మార్కులు తెలియదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు. సబ్కాన్షియస్ మైండ్ నువ్వేం చెప్పావు, నీకేం కావాలనుకున్నావు, ఆ జీవితాన్ని నేను చూపిస్తాను. నా జాబ్ అదే. అందుకే చాలామంది కష్టాలను తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే. సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు పాపం ఈయనకి ఇదే కావాలేమో అని. నాకు కష్టాలు, అందుకే చాలామందికి కష్టాలు కొంతమంది అడుగుతుంటారు, అదేంటి సార్ నాకు కష్టాలు వద్దనే అన్నాను, నేను ఫెయిల్ కాకూడదని అనుకుంటున్నాను, అయినా నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు కష్టాలు వస్తున్నాయని. బ్రెయిన్కి మీరు ఇచ్చే సిగ్నల్ ఏంటో తెలుసా? నాకు కష్టాలు వద్దు, నేను ఫెయిల్ అవ్వద్దు అంటే అది వినేది ఫెయిలు, కష్టాలు, నష్టాలు ఇవే వింటుంది. సో ఇవి కావాలేమో అని అవే ఇస్తుంది. మీరేం మాట్లాడతారో అవి కావాలేమో అని ఇస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఇలా ఉంటానని మీరు ఎంతగా చెబితే సబ్కాన్షియస్ మైండ్ అంతగా రిసీవ్ చేసుకుంటుంది. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలామందికి నిజంగా విజువలైజేషన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుంది అనేటువంటిది నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత ఎప్పుడైతే December 1st అని చెప్పి క్లాసెస్ విజువలైజేషన్ మీద అన్నారో, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా చాలామంది విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మా ఆలోచనల్ని డిసిప్లైన్డ్గా ఒక చోటు నుంచి రిలీజ్ చేయడానికి అవకాశం ఉండేలాగని చెప్పి చాలామంది కాల్స్ చేయటం, వాటికి సంబంధించి మాట్లాడటం అయింది. ఫస్ట్ టైం నేను ఆడియన్స్ ప్రెజర్ని ఫేస్ చేశాను క్లాసులు కండక్ట్ చేయాలని. అవును. సో ఫస్ట్ వీక్ మనం కండక్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు, అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి వాళ్ళకి అనుభవంలోకే తీసుకొద్దాం. ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. మైండ్ని క్లియర్ చేయడం, మైండ్ క్లియర్గా ఉన్న మైండ్లో మనకు కావలసిన పరిస్థితిని రిజిస్టర్ చేయడం ప్రధానమైంది. దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ అనుభవంలోకి తీసుకొస్తారు. నాగరాజు, జీవితంలో విజువలైజేషన్ డబ్బే కాదు. డబ్బు ఎందుకు? మనశ్శాంతి కోసం. యాక్చువల్గా భవిష్యత్తులో మనశ్శాంతి చాలా రేర్ కమాడిటీ కాబోతోంది, దొరకని వస్తువుగా మారబోతుంది. అవును అవును. దాన్ని డబ్బున్నా, సంపాదించినా మీరు, లేదా మంచి స్థాయికి పోయినా, ప్రమోషన్ వచ్చినా, మంచి సీట్ వచ్చినా, ఆ చివరికి కావాల్సింది ఏంటంటే మీకు మనశ్శాంతి కోసం. అవును. ఈ మనశ్శాంతిని మీకు బ్రెయిన్ ఏ రకంగా అయినా ఇవ్వచ్చు, ఇలాగే ఇవ్వాలని లేదు. మీకు కావాల్సింది ఏంటో అడగండి. కానీ నాకు ఎలా ఇస్తావో అని ఎప్పుడైతే డౌట్ పడ్డారో, డౌట్ ఈజ్ అ ఇంప్యూర్ థాట్. డౌట్ అనేది ఇంప్యూరిటీ. డౌట్ లేకుండా నమ్మకం అనేది ప్యూరిటీ. ఇందాక నేను స్టోరీ చెప్పాను, అబ్బాయి గొడుగు తీసుకెళ్ళాడు, నమ్మకంగా చాలా అమాయకంగా గొడుగు తీసుకెళ్ళాడు. సో అది నమ్మకం అంటే అంత గట్టిగా ఉండాలి. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్, బిలీవ్ ఫ్యూచర్, నాట్ పాస్ట్. ఇందాక మీరు ఒక మాట కూడా అన్నారు, దృష్టికోణం, జ్ఞానానికి సంబంధించినటువంటి ఇంకొక భ్రమ, ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకుంటేనే బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. దృష్టి భ్రమ, జ్ఞాన భ్రమ, దీన్నే కాగ్నిటివ్ ఇల్యూజన్, ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. ఇలాంటి ఇల్యూజన్స్ ఏమైనా ఉంటే అవి ఎలా పోగొట్టుకోవాలో అనుభవంలోకి తీసుకొస్తే జీవితంలో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ని మంచి సాధించే పద్ధతి ఏదైనా ఉందంటే విజువలైజేషన్కి మించింది లేదు. అథెంటిక్గా, అథారిటేటివ్గా. ఇది నాగరాజు, ఇది నా థియరీ కాదు, మన ప్రోగ్రామ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా. విరాట్ కోహ్లీ అందరికీ తెలుసా?
ఆ విజువలైజ్ చేయకుండా ఏ ఆట ఆడడు. ఓప్రా విన్ఫ్రే యాంకర్, వరల్డ్ ఫేమస్ యాంకర్, హోస్ట్, అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ముగించాలో ముందే తను విజువలైజ్ చేసుకునే ప్రోగ్రామ్ చేస్తుంది. చాలామంది అథ్లెట్స్, ప్రతి అథ్లెట్కు ఒక కోచ్ ఉన్నాడు. కోచ్లో విజువలైజేషన్ చేసే కోచ్ ప్రత్యేకంగా ఉంటాడు. సో ఇలా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, బిజినెస్ పీపుల్, they're all getting CEOs of the top multinational companies. They have exclusive coaches for visualization. ఎస్, పర్సనల్ కోచెస్ ఉన్నారు మీలాంటి వాళ్ళే. మీరే చాలామందికి పర్సనల్ కోచింగ్ అవి ఇస్తూ ఉంటారు సెలబ్రిటీస్కి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో క్లయింట్ మచ్. బేస్ని పెంచారు. టైం అడ్జస్ట్ అవ్వడం ఛాలెంజింగ్గా ఉంది. వెరీ హ్యాపీ టు హియర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. సో ఫైనల్ సార్, క్లాస్కి చాలామంది ఎన్రోల్ అవుతూ ఉన్నారు. సో డిసెంబర్లో అయితే క్లాస్ ఉంటుంది అంతే కదా? డిసెంబర్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తున్నాం. కొంతవరకు మనం రిజిస్ట్రేషన్ని తగ్గించాం నాగరాజు. మరి అంటే ప్రాక్టీస్ సెషన్స్ కాబట్టి ఇవి నంబర్ని మనం రెస్ట్రిక్ట్ చేశాము. సో ఆన్లైన్ మాత్రమే ఉంటుంది, ఆన్లైన్ మాత్రం చేస్తున్నాము. దే విల్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్. అసలు వాళ్ళే 10 మందికి చెప్తారు. ఉద్దేశం మనం చేసే ఈ ప్రోగ్రామ్ అంటే చాలామందికి విజువలైజేషన్ ఫలితాలు అందించాలి, ప్యూరిటీ ఆఫ్ థాట్ బయటికి రావాలి, వాళ్ళు ఆనందంగా విజువలైజేషన్ ద్వారా వాళ్ళు ఆనందంగా ఉండాలనేదే మన పర్పస్. వీఆర్ కండక్టింగ్. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇది? 5 డేస్ అండి. వెరీ 5 డేస్లో అన్ని ఫేజుల్లో ప్రతిరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ 5th డేకి వాళ్ళ అనుభవాన్ని మీరు రికార్డ్ చేసి వినిపిస్తారు. ఫ్యాంటాస్టిక్. అండ్ ఈవెన్ ఐ రియలీ వాంట్ టు సీ ద రిజల్ట్. ఆడియన్స్ ఎందుకు అని అంటే చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ నాకే మెసేజెస్ పెట్టారు అని అంటే నా ఫ్రెండ్సే. Couple of celebrities are also joining. Oh, very good sir, and I wish you all the best. Thank you so much. So enroll చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డిసెంబర్లో ఫస్ట్ వీక్లో అయితే క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ 5 డేస్ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. టైం ఒకటి అంటే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందా, లేదంటే బ్యాచ్ వైజ్ డివైడ్ చేస్తున్నారా, ఎలా అని? ఎర్లీ మార్నింగ్ చేద్దామండి. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి మీరు మీకు కావాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది నేను ఇలా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అంటే నేను ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి మెసేజ్కి రిప్లై ఇచ్చి, అంటే మీరు మెసేజ్ పెట్టి కాంటాక్ట్ నెంబర్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్. దాని నుంచి మీరు కాల్ బ్యాక్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ చాలామందికి విజువలైజేషన్ టెక్నిక్స్ సంబంధించింది కానివ్వండి, లేదంటే క్లారిటీ ఆఫ్ థాట్ గురించి కానివ్వండి, లేదా ప్యూరిటీ ఆఫ్ థాట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలని ఉంటుంది. సో అది ఎలా మేము అనుకునేటువంటి వాటి మీద, మా ఆలోచనల మీద కొన్ని హర్డిల్స్ అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. త్రూ విజువలైజేషన్ కాన్సెప్ట్ మేము ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నాము అనేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ 5 days 5 బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయడానికి ఉండేలాగా డిజైన్ చేశారు రామ్ గారు. ఆల్రెడీ అప్ సీన్ ఇన్ ద వీడియోస్ ఏ విధంగా ఉంది అనేది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచే. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.